2024 జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంటరీ ఫలితాల కోసం అదేవిధంగా 5 ఏళ్ల పాటు వైనాట్ 175 అంటూ మరో 30 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న ఫోబియాల నేపథ్యంలో ఆ రోజు ఫలితాలు కూటమికి పట్టం కడతాయా లేదా అని ఆశగా ఎదురు చూసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఏకంగా 164 స్థానాలను ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం అధికారాన్ని అంటగట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి పీడ విరుగుడై ఏడాది సంక్షేమానికి సంవత్సరం అన్న నినాదంతో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన సైనికులందరూ కూడాను ఏడాది ఫలితాలు వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో మాత్రం ఈరోజు దీపాల వెలుగుల్లో రాష్ట్రం మాత్రం వెలుగుతుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఉనికిని చాటడానికి కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక సాహసోపేత నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతున్న నేపథ్యంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జన సైనికులు నిర్వహిస్తున్నారన్న విషయం మనతో మాట్లాడదాం. చూస్తే కనుక ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సంవత్సరం కావస్తుంది. ఆ రోజు మీ అధినేత తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడంతో పాటు చివరి క్షణంలో బీజేపీని కూడాను కూటమిలో చేర్చుకున్నారు. 164 స్థానాలు కైవసం చేసుకున్న కూటమి పాలన ఉంది. ఏడాదిలో ఎటువంటి ఈరోజు ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు దేదీప్యమానంగా రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చినటువంటి మంచి ప్రభుత్వం భారత జాతీయ రాజకీయాల్లోనే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే 100% కార్యక్రమాలు కూడా రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఇప్పటికే 60% కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో దొంగ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నేనున్నానని చెప్పి ఏదైతే చేసినటువంటి వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడి 2024 కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు ప్రజలందరూ కూడా ఈరోజు మేధావులు కానీ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు ఈరోజు హర్షిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా చాలా దిగ్విజయంగా విజయవంతంగా ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏడాది కావస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వెన్నుపోటు దినంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అంటే మీరు విధ్వంసం అంటున్నారు, వాళ్ళేమొచ్చి వెన్నుపోటు అంటున్నారు. ఏ విధంగా తీసుకొచ్చి వెన్నుపోటు అనడానికి సిగ్గు శర్మ ఏమాత్రమైనా ఉంటే వెన్నుపోటు దినం అన్నదైతే హాస్యాస్పదంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో 100% ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ వైపు భారత రాజకీయాలు చూస్తూ ఉన్నాయని అంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం తాలూకా పని విధానం చూడాలని చెప్పేసి ఇతకబలతో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే జగన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి వాళ్ళ తాలూకా రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ కుయ్యత్తులు చేస్తూ ఉన్నాడు తప్ప ప్రజల తరపున కానీ ప్రజల తరపున ఎటువంటి పోరాటాలు కానీ ఆరాటాలు కానీ ఏమీ లేవు. ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి 11 సీట్లు పట్టుకొని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడితే ఒక నాయకుడిగా ఎవరైనా నమ్ముతారు. అవి మానేసి ప్రజల దగ్గరకు వచ్చి తగుదనమ్మ చెప్పి ఆల్రెడీ ఏదైతే తల్లిని చెల్లిని ఏదైతే వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు వెన్నుపోటు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్ రెడ్డిది 100% వెన్నుపోటు. తల్లిని చెల్లిని పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచి ప్రజలని పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచి కార్యకర్తలు కూడా వాళ్ళ తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా లాస్ట్కి నమ్మే పరిస్థితుల్లో లేనటువంటి వెన్నుపోటుదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ దిశగానే వెళ్తే రానున్న రోజుల్లో ఉన్నటువంటి సీట్లు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
హితవు పలుకుతా ఉన్నాం. జై హింద్. ఇంకా ప్రస్తుతం మాత్రం ఏదైతే వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల్లో ఏమాత్రం చర్చ లేదు. ఆ పార్టీ నాయకులు ఆయన నమ్ముకునే పరిస్థితులు కేవలం 11 సీట్లు ఇచ్చినటువంటి ఆ స్థానాలను అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేనటువంటి వారు మాత్రం తమ కూటమి ప్రభుత్వం విమర్శించి ఎంతవరకు తగ్గులని చెప్పేసి ఆయన మాత్రం ఈ విషయంపై మాత్రం ఉన్న 11 సీట్లు కోల్పోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే తీర్పు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి కోసమే ఆయన చేస్తున్న ప్రయత్నమే ఈరోజు వెన్నుపోటు దినోత్సవం. చూస్తే కొంతమంది వీర మహిళలు ఉన్నారు. ఎటువంటి సంబరాలు జరుపుకుంటున్నారు ఏడాది కావస్తాం? ఈరోజు మేము ఎంతో దిగ్విజయంగా ఇలాంటి పండుగలు చేసుకుంటున్నామండి. ఇది కూటమి ప్రభుత్వం తరపు విజయం అనేది ఇంకొకసారి చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి విషయాల్లో మీరు కూడా మీడియా కూడా ముందుకు రావాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జనసేన కూటమి ప్రభుత్వం జరుపుకుంటుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో జరుపుకుంటాయి, ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తుందని. ఈ 1 ఇయర్లో ఇంత అభివృద్ధి చూసాం కాబట్టి ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తుంది. వాళ్ళు అన్నారు కదా 147కే కదా టార్గెట్ పెట్టుకున్నారు, అదైతే ఖచ్చితమండి. ఇంకా తిరిగి చూడవసరం లేదు. వైఎస్ఆర్సీపీ అనేది ఒట్టి బూటకం అన్నమాట. అలాంటి పార్టీ మాటలు మనం నమ్మేది ఏం లేదు. 300 ఇస్తే వచ్చే మనిషి కాదండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంతా వీళ్ళంతా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మా పార్టీ అని ఇంత ధైర్యంగా వచ్చిన మహిళలు ఒక జనసేనలో ఉంటారు. జనసేనలో మహిళకి ఇచ్చే గౌరవం అనేది మీరు అందరూ చూస్తూ ఉంటారు. అది వీర మహిళ అంటే ఒక సైనికులకు మాత్రమే చెల్లుతుంది. అలాంటిది జన సైనికుల్లో పెట్టారంటే అది పవన్ కళ్యాణ్ గారు దృక్పథం, ముందు చూపు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత దిగ్విజయంగా ఇంత ఆనందంగా మా ఆంధ్రప్రదేశ్ వెలిసెళ్తుందంటే మోదీ గారు కూడా మెచ్చుకునే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడోట మన శ్రీకాకుళంలో ఇప్పుడు మన జిల్లా నాయకులు చంద్రమోహన్ గారు ఉన్నారంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఆనందంగా ప్రతి ఒక్కరిని ముందు చూపుతో ప్రతి ఒక్కరిని తోడ్పడుతూ అందరికీ చేయూతనిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ కూలదోల్చే అవకాశం ఎవరికి కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం ఈరోజు కూటమి ప్రభుత్వం కొలుదురు ఏడాది కావస్తోంది, కానీ ఏ పనులు హామీలు నెరవేర్చలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చారు. వారికి ఏమైనా సమాధానం? కూటమి ప్రభుత్వము చేసినవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారండి. తర్వాత ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి జనాల్లో ఒక నమ్మకం కలిగింది. ఏదైనా చేయగలరు ఈ ప్రభుత్వం అనుకున్న అంతకి మన జనసేన వాళ్ళు ఏది కానీ చెప్పగానే వేగంగా అవుతున్నాయని చెప్పగలుగుతున్నారు. ఇంకొకటి అంటే ప్రజల్లోనే ఒక ధైర్యం అని వచ్చింది. ఏదైనా చేయగలమో అనే ఒక స్ఫూర్తి ఒకటి ఉంది. అంటే గత ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చినా డబ్బుతోనే చెలగాటం ఆడింది, అంతే తప్ప ప్రజల కష్టాలేటో తీర్చలేదు. 100%లోన 75% తీర్చారో లేదు తెలీదు, డబ్బుతోనే అమ్ముడిపోయారు జనాలంతా. ఇప్పుడేమో స్వచ్ఛంగా ఈ ప్రభుత్వం నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా అందరూ బయటకు వస్తున్నారు. మహిళలు కూడా ఏదైనా మేమున్నామన్నట్టు ధైర్యంతో బయటకు వస్తాను. రాత్రి పగలు కాకుండా ప్రజల కష్టాలు తీసుకొని మా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము పాటుపడతాం. ఏది చేయాలని మేము చేయగలుగుతామో అది మాకు ఆ నమ్మకం మా సార్ ఇచ్చారు. కనుక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏ విధంగా తీసుకుంటూ వీర మహిళగా వారి తాలూగా ఈ ఏదైతే వెన్నుపోటు దినోత్సవం విషయంలో ఎటువంటి సమాధానం? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే చాలా అభివృద్ధికి సంక్షేమాలకి అన్నిటికీ పేరుగాంచిందండి. లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే అప్పుడు సోమవారపోతుల్లాగా లంచాలు ఇచ్చి పడుకోబెట్టారు అందరినీ. ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు, హామీలు కూడా ఇస్తున్నారు. అదే మా అధినేత విలేజ్ల్లో చాలా అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు వేశారు, ఇంకా చాలా చేస్తున్నారు. ఇంక ఇదే కాకుండా ఇంకా చాలా పనులు చేసి మనుషులను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఒకే బాటలో నడిపిస్తారండి. ఇలాగా వైసీపీ సోమవారపోతుల్లాగా ఎవరిని పడుకోబెట్టరు, నిరుద్యోగాలుగా ఎవరిని ఉంచరు, ఎవరిని కూడా కష్టపెట్టరు, ఎవరిని ఉపాధి లేకుండా అస్సలు ఉంచరండి. ఆయన 3 పూటలు అందరికీ భోజనం పెట్టేలా చూస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరిని ఒక్క పూట పెట్టి ఇంకో పూట నోరు మూసుకొని పడుకుంటారా అని చెప్పే సమాధానం ఎవరికి ఉండదండి. ఒకటే మాట నేను చెప్తానండి వైసీపీ ప్రభుత్వానికి. ఒకప్పుడు ఏంటంటే కార్లు ఉన్నాయని కార్డులు తీసేశారు, పొలాలు ఉన్నాయని కార్డులు తీసేశారు, ఇల్లు ఉన్నాయని తీసేశారు. ఏమైనా ప్రభుత్వం పెంచిందండి? వాళ్ళ కార్లు కొనేసి ఇచ్చిందా, బంగ్లాలు కొనేసి ఇచ్చిందా? ఎవరి కష్టజీతం వాళ్ళు కొనుక్కున్నారు, తీసేయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందండి? ఇప్పుడు అదే ఉంది. ఈ ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడు అన్నీ మారుతాయి, అన్నీ తీస్తారు. అందరికీ కార్డులు, ఎవరికి లేకుండా కార్డులు అందరికీ శాంక్షన్ చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం అంటే ఇలాగున్నది. వైసీపీ వాళ్ళ కళ్ళు తెరిచి మా కాలు కింద తిరిగేలా చూడండి. ఇదేనండి. కనుక ప్రస్తుతం ఏదైతే
చూస్తే కనుక ఈరోజు చాలామంది వీర మహిళలు ఏడాది సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో ఈరోజు ఇంతలా సంక్షేమం, ఉపాధి, అభివృద్ధి మూడు అలా ముందుకి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను వెన్నుపోటు దినోత్సవంగా ఈరోజు నిరసన చేపట్టారు. మరోవైపు ఏడాది సంబరాలు మీరు జరుపుకుంటారు. ఏ విధంగా తీసుకోవచ్చు వారికి మీకున్న తేడా? సార్ ఇవన్నీ జరుపుకుంటున్నామంటే అది వేరే విషయం సార్. ఎవరికెవరికి పోటీ అనేది అవన్నీ వదిలేయండి. ఈరోజు 50 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏ ప్రభుత్వం మీద కూడా నాకు ఎలాంటిది లేదు. ఏ పండగ కూడా నాకు పండగ కాదు. నాకు అసలైన పండగ ఈ పండగే. ఇక నుంచి ఇలాంటి పండగలు ఇంకెన్నో చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఉండాలని ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా ఒక వీర మహిళలుగా చెప్తున్నాను. జనసేన చూస్తే కనుక ఏదైతే విధ్వంస పాలనకు ఏడాది పూర్తయింది, స్వపరిపాలన సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాత్రం జన సైనికులు అందరూ కూడాను కూటమి ప్రభుత్వం కొలువు తీయడానికి తమ అభినేత చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది. అందులో భాగంగానే ఏడాది కాలంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపించి ఉపాధి కల్పనతో పాటు మరోవైపు రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు ఇస్తున్న నేపథ్యంలో చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు? ఏడాది కావస్తూ ఉంది. ఈరోజు రోడ్లు గోతులమయమై ఉండేవి, రహదారుల మీద నడవాలని పరిస్థితి. అటువంటి 5 ఏళ్ళ పాలన స్వస్తి చెప్పడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనట్టు ఫలితాలు వచ్చినాయి. 164 స్థానాలు. ఈరోజు ఈ ఏడాది పాలనకే ఏనెత్తి చూపే పరిస్థితి ఉంది. ఏ విధంగా తీసుకుంది వైఎస్ఆర్ నిరసన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్య వాళ్ళు చేసినటువంటి విధ్వంసకర పాలన రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం కూడా మేలు పొందినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ నరకాసురుడి పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు గత 5 ఏళ్ల పాటు ఏ ఒక్కరికి కూడా మేలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ఒకవైపు రిపేర్ చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఉన్నాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చెప్తా ఉన్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఒక్క కార్పొరేషన్కు కూడా పావలా నిధులినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం 341 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించింది. ఆయన వైపు అన్ని తప్పులు పెట్టుకొని ఈరోజు ఏడాది కావస్తూ ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా కూడా వెన్నుపోటు అన్న పదాన్ని వాళ్ళు వాడడం వెనక మీరు ఎలా దాన్ని ఖండిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటా ఉందో అది కేవలం ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఆ సైకో ఆలోచన నుంచి వచ్చి ప్రజల్ని వెన్నుపోటుదారులుగా ఈరోజు నిర్వచించడం. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వారి అభిప్రాయం ప్రకారం ఓటు వేస్తే వాళ్ళని వెన్నుపోటుదారులుగా చూపించడం అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేశారు, నిన్ను పాలద్రోలారు. ఆ కోపం 150 సీట్లు ఉన్నవాడికి 175, 175 అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి ఓదరగొట్టారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసేసరికి ఆ కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ప్రజల్ని కూడా నిందించేటువంటి దారుణమైనటువంటి స్థితికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారింది. అది వెన్నుపోటు దినోత్సవం అనేది రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై అక్కసు కాకుండా రాష్ట్ర ప్రజలను ఆపాదించే విధంగా ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా అండి. రాష్ట్ర ప్రజల్ని వారి అభిప్రాయాన్ని అపహాస్యం చేయటం అవమానపరచడమే. ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం తప్ప మరొకటి కాదు. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ప్రజల యొక్క అభిప్రాయాల పట్ల కానీ ఏ విధమైనటువంటి గౌరవం లేని తేడతెల్లం అవుతుంది మనకి. ప్రస్తుతం మాత్రం ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో విధ్వంస పాలనకి ఏడాది అయింది, సంక్షేమ పాలనకి ఏడాది సంబరాలు జరుపుకున్న జన సైనికులు ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు, చివరి క్షణంలో బీజేపీతో పొత్తు, ఈ 3 పరిణామాలు కూడాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రోజున 164 స్థానాల్లో గెలిచినట్టు ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చిన దినాన్ని ఈరోజు పండగగా నిర్వహించుకుంటున్న జన సైనికులు మాత్రం మరో 4 ఏళ్ళు రాష్ట్ర ముఖ చిత్రమే మారబోతుందన్నటువంటి ఒక స్పష్టత ఇస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి ఏడాది కూడా మిన్నంటేటువంటి పరిణామాలు మాత్రం రానున్న రోజుల్లో ఉన్నాయని మాత్రం ధైర్యం వ్యక్తిస్తున్నారు. మరి ఈ కూటమి పాలన చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి చూసి పార్టీ మనుగడ కోసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అని చెప్పి అభివర్ణిస్తున్నాం. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సమస్యలు పోరాడతారా, లేకపోతే పార్టీ ఉనికిని చాటుకునేందుకే ఇటువంటి ఆందోళన చేపడతారన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.